హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కత్తుల బావి చూస్తున్నామండి. అంటే ఇది బావి కాదు, మీకు తెలుసు ఇది వేణుగోపాల స్వామి ఆలయం. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు కత్తుల బావిలోకి ఎంటర్ అవుతున్నారు. ఇది వెళ్ళే కొద్దిగా చిమ్మ చీకటిగా ఉంటుందండి, డంజన్ డీప్ అంటారు. దీనిలో కత్తుల బావిని నిర్మించడం జరిగింది. తద్వారా ఎవరైతే ఒక బ్రాహ్మణుడు తయారు చేసే పరుశువేదిని దొంగిలించి తనకి దక్కకుండా చేశారో వారి మీద పగ తీర్చుకోవడానికి ఈ కత్తుల బావిని నిర్మించాడు. అదిగోండి అక్కడ లైట్స్ వెలుగుతున్నాయి చూడండి. అట్లనే ప్రమిద అనేది పెట్టారండి అప్పట్లో. కత్తుల బావి నిర్మించి ఈ యొక్క గుడిలో ఉన్న వాళ్ళందరూ ఆ యొక్క దైవ దర్శనానికి ఎక్కడి నుంచే వెళ్ళాలి, 3-4 ద్వారాలు దాటుకుని వెళ్ళాలి. అక్కడ లైట్ వెలుగుతున్నట్టుగానే ఉందండి దేవుని యొక్క విగ్రహము. ఈ లోపల లాస్ట్ ఛాంబర్లో కత్తుల బావి నిర్మించడం జరిగింది. అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ ఆ నూనె మీద కాలు వేసి ద్వారం దగ్గర ఆ కత్తుల బావిలో సుమారుగా 450 మంది చనిపోవడం అనేది జరిగింది. ఈ యొక్క ఇది కత్తుల బావి అనేది చూడండి ఎంత పెద్దగా ఉందో. దీని కింద అయితే కత్తుల బావి ముందు ఒక స్తంభం ఉంది, మోనోలిథిక్ అంటారు, ఏకరాతి శిలా స్తంభము. అదైతే ఆ కాలంలో ఒక నిండు గర్భిణి ఆ యొక్క నిలబెట్టిందనేసి ఒక ప్రతీత అండి. ఆ పైన మనం చూసేటటువంటి ఆ కొండ మొత్తం కొండవీడు కోట. ఇప్పుడు కోటకు వెళ్తాం మనం. ఇదిగోండి ఇదంతా కొండవీడు కోట. ముందుగా వచ్చిన వాళ్ళందరూ క్రింద ఉన్నటువంటి కత్తుల బావిని దర్శించి చూసి దాని యొక్క ఇంపార్టెన్స్ చూసుకొని వెళ్తారండి. ఇదే వేణుగోపాల స్వామి ఆలయాన్ని చూసి వెళ్తారు. ఇది వస్తున్నారు చూడండి అక్కడి నుంచి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మన మేడం గారు మీకు తన ఛానల్ ద్వారా ఇలాంటి వింతలు, విశేషాలు, చరిత్ర ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశాలు అందించాలని మా యొక్క ఆర్కియాలజిస్టులని హైర్ చేసుకున్నారు. కాబట్టి వారు మీకోసం ఎంతో తపన పడి మీకోసం ఈ యొక్క వీడియోస్ ఎంతో కష్టపడి తీయటం జరిగిందండి. కాబట్టి వారికి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది చరిత్ర. థ్యాంక్ యూ.